రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్పెక్ట్రా పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించిన సందర్భంగా అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని విద్యార్థులను సన్మానించారు. ఈ పాఠశాలలోని ప్రతి 3 విద్యార్థులలో 2 విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని, అద్వైత రెడ్డి 584 మార్కులతో టాపర్గా నిలిచారని స్కూల్ యాజమాన్యం తెలిపారు. గత 5 సంవత్సరాల నుండి 5 బ్యాచ్లలో 100% రిజల్ట్స్తో పాటు ప్రతి బ్యాచ్లో ఐఐటీ, మెడిసిన్లో సీటు సాధిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరంలో మెయిన్స్లో 99.27% ఐఐటీలో సీటు సాధించబోతున్న శ్రీ నికేతన్ రెడ్డిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్స్ ప్రశాంత్ కుమార్, పెంటారెడ్డి, రవికుమార్, భాస్కర్, ప్రిన్సిపల్ శ్రీనివాసులుతో పాటు ఉపాధ్యాయక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇచ్చేసిన ప్రిన్సిపల్ గారికి, ప్రశాంత్ గారికి, రవి గారికి, భాస్కర్ గారికి, వెంకటరెడ్డి గారికి, నారాయణ సార్ గారికి, అందరికి కూడా వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళే. సార్ అనాలా కారనాలా అని ఇబ్బందిగా అనిపించింది. సరే, ఏదన్నా సోదర భావంతో ఉంటాం, చిన్నప్పటి నుంచి కూడా కలిసి ఉంటున్నాం కాబట్టి ఒక ఫ్యామిలీగానే మరి మేమందరం కూడా కలిసి ఉన్నాం. ఈ అభినందన సభ 10th క్లాస్ అంటే నిజంగా చాలా మంచి రిజల్ట్ రావడం. ఈ స్కూల్లో మరి మేనేజ్మెంట్ అంత కష్టపడితే పేరెంట్స్ కూడా పిల్లలకు ఉత్సాహం ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి ఆ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు. మేము ఇలా ఉన్నామంటే మీ స్టేజెస్ నుంచే మేము వచ్చినాం, అక్కడి నుంచే ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మీరు కూడా రాబోయే కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖలు వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు ఒక స్కూల్లో ఒక క్లాస్లో ఉన్నవాళ్ళు ఇంటర్కి వెళ్తున్నారంటే డిఫరెంట్ లైన్లో వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఎంచుకున్నది ఎలాంటి గ్రూప్ అయినా దానికి కష్టపడి మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక ఎగ్జామే కాదు, సమాజంలో మనం ఉన్నామంటే ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరితో మంచిగా ఉండాలి. సంస్కారము కూడా, చదువుతో పాటు సంస్కారం కూడా అవసరము. కాబట్టి మీరందరూ కూడా మంచి స్థాయిలో ఉండాలి. మరి ఇప్పటివరకు చెప్పాను, డిసప్పాయింట్ అనేది లైఫ్లో ఎప్పుడు కావద్దు. అది చాలా, దానికి అసలు మందు ఉండదు, దాన్ని కవర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరి మైండ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా డిసప్పాయింట్ కావద్దు. ఒకవేళ ఎవరన్నా అంటే అది అనడానికి వాళ్ళు ఎందుకు అన్నారు, దాన్ని మళ్ళీ ఇంకొకసారి మనం ఆ తప్పు చెయ్యొద్దు అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. కానీ తక్కువ వచ్చిన మార్క్స్ లేకపోతే మన ఎవరైనా పడని వాళ్ళు ఏదన్నా అన్నా కానీ దాన్ని సమర్థించుకోవాలి. కానీ అయ్యో అట్లా అన్నారని మాత్రం దిగులు పడొద్దని పిల్లల్ని నేను మనవి చేసుకుంటాను. ఎందుకంటే సాధించాల్సింది చాలా ఉంటుంది, మీకు జీవితంలో చాలా నేర్చుకోవాలి, చాలా పైకి ఎదగాలి. ఒక్కొక్కరు మరి మనసులో ఉన్నది మీరు సాధించాలి. ఒక కలెక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకా ఏదైనా రాజకీయంగా కావచ్చు. అంటే అదృష్టంలో ఏముంటుంది మనకి ఇప్పుడు మీకు తెలియదు. కానీ రాను మరి మీ ప్రవర్తనను, మీ యాక్టివిటీను, దానివల్ల మీరు జీవితంలో వివిధ రంగాల్లో వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు ఇంత మంచి రిజల్ట్ ఇచ్చింది మీరందరూ కూడా అభినందిస్తూ, ముఖ్యంగా టీచర్స్ వేరే ఆఫీస్లో చూడండి ఆశిస్తారు, ఏదో విధంగా ఏదో కిందిది మీద మీది కింద చేస్తారు. కానీ టీచర్స్ మాత్రం పిల్లలు ఎలా చదవాలి, వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి, వాళ్ళకి సబ్జెక్ట్ ఏది ఇంట్రెస్ట్ లేదు దాన్ని గ్రహించి వాళ్ళని ప్రిపేర్ చేయడానికి కష్టపడతారు. తల్లిదండ్రులు ఎట్లయితే మనకు పైసలు ఇచ్చి మనకి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారో, టీచర్స్ తెలివిని ప్రొవైడ్ చేసి మనల్ని తీర్చిదిద్దుతారు. వాళ్ళకి ఏమి ఆశించదు, ఒక శాలరీ ఒకటే ఇస్తారేమో, కానీ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు పైకి తీసుకురావాలి, చదువులో వాళ్ళని యాక్టివ్ చేయాలని వాళ్ళు ఆకాంక్షిస్తారు. తల్లిదండ్రులు మన పిల్లలు అనుకుంటారు, మనకున్న తల్లిదండ్రులకు ఒకరిద్దరు పిల్లలు ఉంటారు. అదే స్కూల్లో టీచర్స్కి క్లాసులో కానీ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళంతా మా పిల్లలే అనే భావనతో టైం కూడా పిల్లలు అది టీచర్స్తోనే స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, పేరెంట్స్తో తక్కువ. కాబట్టి ఆ రిలేషన్ అనేది చాలా బాగుంటుంది టీచర్స్కి, మళ్ళీ స్టూడెంట్స్కి, మేనేజ్మెంట్కి. కాబట్టి మీరందరూ కూడా వచ్చే ఇంటర్లో మంచి స్థాయికి వెళ్ళి మంచి జీవితాన్ని పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అభిలాషులు, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీమతి తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు, చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు, డైరెక్టర్స్ అండ్ ప్రిన్సిపల్
and teachers, students and parents. విద్యార్థులకి 10వ తరగతి విద్యార్థులకి ఇది అభినందన సభ, స్పెక్ట్రా పాఠశాలకి ఇది విజయోత్సవ సభ. 5వ బ్యాచ్ ఇది. గత 5 బ్యాచ్లుగా 100% ఫలితాలను సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ, స్థాపించిన నాటి నుండి 100% ఫలితాలను సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ సంగారెడ్డిలో ఉంది మన స్పెక్ట్రా. దీనికి నిదర్శనం అతి తక్కువ విద్యార్థులతో, పూర్తి శ్రద్ధతో, నిరంతర పర్యవేక్షణతో మరియు ఉపాధ్యాయ బృందం యొక్క సహాయ సహకారాలతో, ముఖ్యంగా పోషకుల యొక్క సహాయ సహకారాలు. పేరెంట్స్ కోఆపరేషన్ లేకపోతే చేయడం చాలా కష్టం. కానీ స్పెక్ట్రాకి అదొక అదృష్టం. నిరంతరం సహకారాన్ని అందించే పేరెంట్స్కు ఉండడం స్పెక్ట్రా పాఠశాల యొక్క అదృష్టం. మీ యొక్క సహకారంతో, విద్యార్థులపైన పూర్తి శ్రద్ధతో అద్భుతమైన ఫలితాలను తీసుకొచ్చినందుకు స్పెక్ట్రాకి ఇది విజయోత్సవ సభ అవుతుంది. ఈ విజయోత్సవం చేసుకోవడానికి మూల కారణమైన విద్యార్థులందరికీ కూడా అభినందన సభ. అభినందన ఎంత చెప్పినా తక్కువే. ఇంతకుముందే సార్లు చెప్పారు, ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 500 పైన మార్కులు వచ్చాయంటే ఒరిజినాలిటీ ఉంటే ఆ మార్కులు వస్తాయి. ఆ ఒరిజినాలిటీ ఉండి మార్కులు తెచ్చుకునడానికి మరొక నిదర్శనం, స్పెక్ట్రా ప్రారంభించినప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరము 1-2 విద్యార్థులు డైరెక్ట్గా ఐఐటిలో, ఎన్ఐటిలో, ఎంబీబీఎస్లో జాయిన్ అవుతూ ఉన్నారు. మొట్టమొదటి బ్యాచ్లో కౌశిక్ రెడ్డి డైరెక్ట్గా ఎన్ఐటిలో జాయిన్ అయ్యాడు. తర్వాత ఈ సంవత్సరం జేఈ మెయిన్స్లో కౌశిక్ రెడ్డి తమ్ముడు శ్రీనికేత్ రెడ్డి 99% జేఈ మెయిన్స్లో డైరెక్ట్గా ఐఐటిలో జాయిన్ అవుతున్నాడు. అంటే ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే అది సాధించే అవకాశం ఏర్పడుతుంది. అటువంటి మంచి ఫౌండేషన్తో, తక్కువ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల పూర్తి వ్యక్తిగత పర్యవేక్షణతో, వ్యక్తిగత శ్రద్ధతో అద్భుతమైన ఫలితాలను సాధించిన విద్యార్థులకందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ఆశీస్సులు. భవిష్యత్తులో ఇంకా మీరు సాధించాల్సింది చాలా ఉంది. ఏదో ఇప్పుడు మనకు 580 పైన మార్కులు వచ్చినాయని చెప్పి కాలర్ ఎగరేసుకుంటే సరిపోదు. ఇది ఇంకా భవిష్యత్తుకు తొలి మెట్టు. తర్వాత ఇంకా ఎన్నో మెట్లు మనం ఎక్కాల్సి ఉంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తులో కూడా మంచి ఉన్నతిని సాధించాలని ఈ వేదిక నుండి ప్రతి ఒక్క విద్యార్థిని వేడుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇంత సమయాన్ని కేటాయించిన శ్రీమతి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మా అదృష్టం ఏంటి అంటే వారి కూతురు కూడా ప్రైమరీలో మా స్కూల్లోనే చదువుకుంది. మొన్నే ఎంగేజ్మెంట్ అయింది. జేఆర్ రెడ్డి, ఆమె కూడా ప్రైమరీ సాహితీ స్కూల్లోనే చదువుకుంది. అంటే మా పాఠశాలలోనే చదువుకుంది. వారు షిఫ్ట్ కావడం వల్ల హైదరాబాద్కి షిఫ్ట్ కావడం జరిగింది. లేకపోతే ఆమె కూడా మా విద్యార్థిగానే ఇట్లాంటి 10th అభినందన సభలో పాల్గొనే అవకాశం ఉండేది. సో పోషకులు ఏదైతే మా పైన నమ్మకాన్ని ఉంచారో అటువంటి నమ్మకాన్ని ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఫలితాలు సాధించే విధంగా, ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తాము అని హామీ ఇస్తూ, మరొకసారి విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ, పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మీ సహకారం లేకపోతే మేము చేయలేము, పిల్లలు కూడా చదవలేరు. కాబట్టి పేరెంట్స్కి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. అంటే డెఫినెట్గా మీరు ఎక్కడున్నా సరే సక్సెస్ అవుతుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓన్లీ వన్ థింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్, దిస్ ఈస్ ద కాంపిటేటివ్ వరల్డ్. సో మనం ఎక్కడ కొంత లేజినెస్ కానీ, కొంత ఓకే చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, నెక్స్ట్ వీక్ చూద్దాం అని చిన్న లేజినెస్ అనేది మనం మైండ్లో తెచ్చాము అంటే మనం డెఫినెట్గా రేస్లో వెనకబడిపోతుంటాము. లేజినెస్ అనేది ఉండకూడదు, కాన్ఫిడెన్స్ ఉండాలి, హెల్తీగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం
మ్యాక్సిమం మన ఎఫర్ట్స్ ఎంతవరకు పెట్టగలము అనే ఎఫర్ట్స్ తోటి మీరు పాజిటివ్ వేగా థింక్ చేస్తూ హెల్తీగా ఉండి పెడితే డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక 7-8 ఇయర్స్ అయ్యేటప్పటికి ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఈ సొసైటీలో అందరితోటి గౌరవించే మీరు అక్కడ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ మీ వైపు నుంచి కూడా ఇప్పటివరకు మీ పిల్లల్ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లారో అదేవిధంగా ఒక 6-7 ఇయర్స్ మీరు సపోర్ట్ ఇవ్వాలి, కంటిన్యూస్గా వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడే వాళ్ళు ఒక మంచి పొజిషన్కి రావడం అనేది జరుగుతుంది. So once again, all the best for all the successful students. Thank you. It is an abnormal performance. Srinikeet Reddy 99.47% JEE మెయిన్స్లో. ఒక విషయం స్పష్టం చేస్తాను, 10th క్లాస్లో మార్కులు తెచ్చుకోవడం ఈ కాలంలో చూస్తున్నాం. ఈసారి అయితే ఏ మూల రాసిన విద్యార్థులకు చాలా మార్కులు వచ్చినాయి. కానీ మా విద్యార్థులు సంగారెడ్డి కేంద్రంగా 5-6 కేంద్రాల్లో పరీక్ష రాశారు. మరి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో జరిగేటువంటి పరీక్ష నిర్వహణకి గ్రామీణ ప్రాంతాల్లో జరిగే నిర్వహణకి కొంచెం తేడా ఉండే అవకాశం ఉంటుంది. సో మా విద్యార్థులు బాగా కష్టపడ్డారు. వారికి బాగా కష్టపడి పని చేయించినటువంటి మా ఉపాధ్యాయ బృందం వారు కూడా చాలా విశేషంగా కృషి చేశారు. అట్లాగే గతంలో ఒకసారి 10th క్లాస్ విద్యార్థులకు రివిజన్ స్టార్ట్ చేసే ముందు పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో పేరెంట్స్ ఇచ్చినటువంటి సూచనల్ని వినమ్రంగా స్వీకరించి పేరెంట్స్ యొక్క అనుమానాలు నివృత్తి చేయడానికి ఆ మిగిలిన 4-5 మాసాలు ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్స్ అంతా కూడా పూర్తిగా 10th క్లాస్ విద్యార్థుల పైన దృష్టి కేంద్రీకరించి ఈ అద్భుతమైన ఫలితాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినాం. సుమారుగా 5 ప్రీఫైనల్ ఎగ్జామ్స్ రాశారు విద్యార్థులు. అంటే ఈ ఫలితం ఆశావాష వచ్చింది కాదు. నేనేమంటున్నా గంటాపతంగా ఇట్ ఈజ్ అన్ ఒరిజినల్ రిజల్ట్. ఎందుకంటే మీరు చూడండి, 2 ఏళ్ల తర్వాత ఇంటర్మీడియట్లో వీళ్ళందరూ కూడా బై ఎంపీస్ అయితే 470కి 460 అబోవ్, బైపీస్ అయితే 440కి 435 అబోవ్ స్కోర్ చేస్తారు. రాసి పెట్టుకోండి ఈరోజు రాసుకోండి 2 ఇయర్స్ తర్వాత. మరి వేరే స్కూల్ వచ్చిన రిజల్ట్ ఇంటర్మీడియట్లో వాస్తవం బయటపడుతుంది. సో స్పెక్ట్రాలో పాస్ అయినటువంటి 44 మంది పాస్ అయ్యారు. ఒకటి ఈ ఒక సంవత్సరం కాదు, లాస్ట్ 6 ఇయర్స్ నుంచి స్పెక్ట్రా ఫస్ట్ బ్యాచ్ 2019లో నుంచి ఇప్పటిదాకా 100కు 100% ఒక్క విద్యార్థి కూడా స్పెక్ట్రాలో ఇప్పటికి 10th క్లాస్ తప్పింది లేదు. వరుసగా 6 సంవత్సరాలు 100కి 100% మా పాఠశాల విద్యార్థులు ఫలితాలు సాధించారు. ఇందులో ప్రధానంగా మేనేజ్మెంట్ తరఫున మా ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తున్నా. అట్లాగే పేరెంట్స్ని కూడా అభినందించాల్సి వస్తుంది. స్పెక్ట్రా వాళ్ళు, సాహితీ వాళ్ళు బాలాజీ గార్డెన్లో అడ్వర్టైజ్ చేశారు. విచిత్రం ఏంటంటే నేను ఫస్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్గా సెలెక్ట్ అయినప్పుడు ఫస్ట్ సన్మానం నాకు జగ్గారెడ్డితోనే జరిగింది. అప్పుడు ఈరోజు యాదృచ్ఛికంగా ఇప్పుడు కొత్తపూర్కి వెళ్ళి వస్తున్న భాస్కర్ సార్ ఫోన్ చేసి ఇట్లా ఇమ్మీడియట్గా 10 నిమిషాలలో రావాలి అంటే యాదృచ్ఛికమే నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ రోజు జగ్గారెడ్డి సార్ ఏ విధంగా అయితే నన్ను వేదికను పంచుకున్నాడో ఈరోజు అనుకోలేదు, అసలు మనం గెస్ కూడా చేయలే. ఉన్న వితిన్ 10 minutes లోపల ఆ రోజు జగ్గారెడ్డి సార్ ఏ విధంగా అయితే నాకు వేదికను పంచుకున్నాడో యాదృచ్ఛికంగా మేడం గారు ఈ మధ్యనే టీజీ ఐఏఎస్ఐ కార్పొరేషన్ చైర్మన్గా సెలెక్ట్ అయిపోయి మన ముందు నిలబడ్డ మేడంతో పంచుకోవడం కూడా నాకు చాలా అదృష్టం. ఒక వర్డ్ చెప్తా, నేను డిగ్రీ కాలేజ్ లెక్చర్గా సెలెక్ట్ అయినప్పుడు ఫస్ట్ నేను కర్నూలు అపాయింట్మెంట్ అయినప్పుడు ఆళ్ళగడ్డలో జగ్గారెడ్డి గారి ఫ్లెక్సీలు కనిపిస్తుండే. నంద్యాల ఆళ్ళగడ్డలో జగ్గారెడ్డి గారి ఫ్లెక్సీలు కనిపిస్తుండే. అంటే గల్లీ లీడర్కి వెళ్ళి ఢిల్లీకి ఎదిగిన గల్లీని మరవని ఏకైక రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన ఫ్యామిలీ, మన సంగారెడ్డి వాస్తవ్యులు చాలా అదృష్టం. మరొకసారి మరి మనందరి తరఫున మేడం టీజీఐఎస్సీ చైర్మన్ అయినందుకు మరొకసారి ఈ ఒక విజయాలు సాధించిన మీ విద్యార్థులందరికీ, ఆ విజయాలకు కృషి చేసిన ప్రిన్సిపల్ అండ్ యాజమాన్యం అండ్ అధ్యాపకులు, ఎందుకంటే వీళ్ళందరూ పిల్లర్లు, వాళ్ళు లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు. మరి దానికంటే ముఖ్యంగా మీరు భవిష్యత్తులో మరిన్ని మంచి ర్యాంకులు కొట్టుకొని మన స్పెక్ట్రా స్కూల్ పలానా ఐఐటీలోనో లేకపోతే ఒక నీట్లోనో లేకపోతే ఇంకేకమైన ఒక ఉత్తమ సివిల్స్లోనో ఈ మధ్యన యూపీఎస్సీ ఫలితాల లోపల మనకు తెలిసి ఎంతోమంది గొర్రెల కాపరి కొడుకులు కూడా యూపీఎస్సీ సెలెక్ట్ అయిపోయి ఈరోజు కలెక్టర్గా నిలబడ్డారంటే అది విద్యార్థుల యొక్క ప్రతిభ. అటువంటి ప్రతిభను మీరు కొనసాగించి ఈ స్కూల్కు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎన్ఐటి కాలేజెస్ అనేది స్టేట్ ఒక కాలేజ్ మాత్రమే ఉంటుందన్న. ఈచ్ వన్ కాలేజ్ ఫర్ వన్ స్టేట్. సో హీ సెక్యూర్డ్ ఇన్ ఎన్ఐటి సిల్చర్. సిల్చర్ ఈజ్ అ అస్సాం. Assamలో he is studying in BTech 3rd year ECU. Now the second one also got very good percentage, 99.47. 90, maybe you all are know, maybe కొందరికి తెలియకుండా, for information I am telling you. Percentile, not it's a percentage, it's a percentile, 99.47. Means out of 12 lakh students is a written exam,
99, this student is above 99, and almost less than 10,000. That is the score he is. It's a percentage base. I believe in this basically when the foundation is strong, building is strong. The foundation my sons received from this school. That is personally I feel. I thank you for your cooperation at the time of Spectra school. From the beginning also what my observation was, they always encourage the students and they motivate the students. They are always with the students, by the students. That is a very good thing. Personally, I thank you, sir. And I expect the same spirit and motivation to be continued further also. And for basic students, నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పటివరకు 10th క్లాస్ వరకు అచీవ్ చేసింది వేరు, ఇప్పటి నుంచి అచీవ్ చేయాల్సింది వేరు. బికాస్ 10th వరకు అనేది ఆల్ ఆర్ కామన్ ప్లాట్ఫామ్. ఎవ్రీవన్ ఇస్ ఫ్రమ్ యాజ్ మేడం సేడ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఆన్వర్డ్స్. కొంతమంది బైపీసీకి వెళ్తారు, కొంతమంది ఎంపీసీ వెళ్తారు, కొంతమంది సిఈసీ. ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్, వెరీ డిసిప్లిన్ మ్యాన్. యూ హ్యావ్ టు బి వెరీ గోల్ ఓరియంటెడ్. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ స్టడీస్ అండ్ అచీవింగ్ యువర్ గోల్స్. ఒక డిసిప్లిన్ అనేది పెట్టుకోవాలా. మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం అనుగుణంగానే సీరియస్గా చదవాలి. మీరు అలాగే చదువుతూ ఇలా ఫ్యూచర్లో కూడా ఇంత మంచిగానే మార్కులు సాధించుకుంటూ ఇలాగే మళ్ళీ స్పెక్ట్రా స్కూల్కి కూడా పేరు తీసుకురావాలా. మీరు పర్సనల్గా కూడా లైఫ్లో అచీవ్ కావాలి. అది పర్సనల్గా నేను కోరుకుంటున్నాను.